ఇవాళ ఎమ్మెల్సీ వాడు గెలిచినట్టున్నాం నిన్న మా కోమరయ్య గారు గెలిచింది. ఇవాళ అంజిరెడ్డి గారు లీడ్ లో ఉన్నట్టున్నాడు. లీడ్ లో ఉన్నాడు. ఆయన కూడా మంచిగానే గెలుస్తుండొచ్చు. ఒకరోజు చిన్నగా పటాకులు కొట్టుకొని స్వీట్లు తిని తెల్లారి మర్చిపోని. ఈయన మనకెన్నడూ ప్రభుత్వం రాలేదు. ఈయన తెలంగాణలో మనము గుజరాత్ లో ప్రభుత్వంలో వస్తే పండుగలు చేసుకుంటాం, ఉత్తరప్రదేశ్ వస్తే పండుగలు చేసుకుంటాం, మొన్న హర్యానా, ఢిల్లీ, మహారాష్ట్రలో గెలిస్తే పండుగ చేసుకుంటాం. కానీ ఈసారి పండగ తెలంగాణలో ప్రభుత్వం తెచ్చుకున్నాకనే చేసుకుంటాం. ఈ 2 ఎమ్మెల్సీలు వచ్చినాయి, గెలిచి వాళ్ళకెళ్ళి మళ్ళా నేను గర్వంగా చెప్తున్నా, ఓట్లన్నీ లెక్కదిస్తే జిల్లాల వారిగా మా ఇందూరు జిల్లానే హైయెస్ట్ మెజారిటీ ఉంటుంది. యాదిరెడ్డి గారు మాట్లాడుతూ గోమాతను రక్షించుకోవాలి, మన మందిరాలను రక్షించుకోవాలి, ఇటువంటి వ్యాఖ్యలు చేసిండ్రు. ఇవన్నీ మన బాధ్యత. ప్రాణత్యాగానికైనా సిద్ధంగా ఉండి ఇవన్నీ మనం చేసుకోవాలి. కానీ అంత దూరం పోవాల్సిన అవసరం లేదు. ఎలక్షన్లు గెలిచి ప్రభుత్వం ఏర్పాటు చేసి ఇవన్నీ ఇంప్లిమెంట్ చేసుకునే రోజులు ఇంప్లిమెంట్ చేసుకోవాలి. అన్ని రోగాలకి అది అంటారు కదా సంజీవిని అని, ఏందో ఏమంటారు అది, సర్వరోగ నివారిణి సంజీవిని అన్నట్టు. ఇటువంటి హిందూ వ్యతిరేక రోగాలన్నిటికీ నివారణ ఒకటే సంజీవిని ఏంటంటే ప్రభుత్వం తెచ్చుకొని అప్పుడు మనం తలవారు పట్టకుండా అవతల వారికి ఇట్లా తలవారు పట్టుకున్నట్టు కళ్ళకు కనబడుతుంది. ఎక్కడోడక్కడ దారులు అమ్మనికి వెళ్ళిపోతారు. అన్నదమ్ముల మనిగ్రం, గంగా జమున పేదీవు, ఇవన్నీ సూక్తులు మనకు వచ్చి చెప్తారు. వాళ్ళు అట్టనే ఉండాలి. మనము తలవారు పట్టుకోకుండా పట్టుకున్నట్టే కనబడాలి. అంటే ప్రతి రాష్ట్రంలో ఒక నరేంద్ర మోడీ రావాలి. ప్రతి